అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఖమ్మం టూ వీలర్ మెకానిక్ యూనియన్ అధ్యక్షుడు పొంగాల కొండలరావుకు యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ క్రమంలో సభ్యులు 40,000 రూపాయల చెక్కును ఆయనకు అందించారు. గత 10 ఏళ్లుగా యూనియన్ బాధ్యతలు చూస్తూ ఎంతోమంది మెకానిక్లకు యూనియన్ తరపున ఆర్థిక సహాయాలు కొండలరావు అందించారు. ఆయన సేవలను గుర్తించిన సభ్యులు అనారోగ్యానికి గురైన కొండలరావుకు ఈ ఆర్థిక సహాయం అందించినట్లు వారు చెప్పారు. ఆయన త్వరగా కోలుకొని మరింత సేవ చేయడానికి ముందుకు రావాలని పలువురు మెకానిక్లు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, అల్లడి రమేష్, లింగబోయిన మురళి, అన్వర్, శేషు, బ్రహ్మ, భద్రం, శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు. మన ఖమ్మం టూ వీలర్స్ అసోసియేషన్ మెకానిక్ అధ్యక్షుడు పొంగాల కొండలరావు గారికి కొన్ని అనారోగ్య కారణాల రీత్యా 2-3 నెలల బట్టి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేమంతా కమిటీ సభ్యులు నెక్స్ట్ అదేవిధంగా మెకానిక్ సోదరులంతా కలిసి మాట్లాడుకొని వారికి ఎంతో కొంత అంటే వారు ఖర్చు పెట్టినంత మనం ఇవ్వలేకపోయినా మన యూనియన్ తరఫున అందరికీ ఇస్తున్నాం కాబట్టి అదే నానుడిలో ఒక 40,000 రూపాయల చెక్కు ఈరోజు కమిటీ సభ్యులందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. వారు అసలు వద్దని చెప్పేసి రిటర్న్ ఇస్తా అని చెప్పేసి ఒకటే అంటుంటే కూడా లేదు ప్రతి మెకానిక్ మనం ఇస్తాను, నువ్వు కూడా తోటి మెకానిక్వే, అధ్యక్షుల వారైతే అధ్యక్షులది వేరుంటుంది, మెకానిక్ షాప్ ఉంది నీకు, మెకానిక్ కాబట్టి నీకు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి కమిటీ సభ్యులందరం మేము ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దాని గురించే ఇచ్చాము. ఆయన వద్దన్నా బలవంతంగా చేతులు పెట్టాము. దీన్నంతా మన మెకానిక్ సోదరులందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ యూనియన్ అధ్యక్షుడు పొంగాల కొండలరావు గత 2 నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యూనియన్ తరఫున కొండలరావు గారికి ఆర్థిక సహాయం అందించాలనుకున్నాము. కమిటీ వారు అందరం కూర్చొని నిర్ణయించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అధ్యక్షుల వారిని అడిగి మా నిర్ణయం మేరకు అడిగితే స్పందించారు. దాని ప్రకారంగా మేము మాట్లాడుకొని ఈరోజు ఆర్థిక సహాయం అందిద్దామనుకొని వచ్చి ఇక్కడ 40,000 రూపాయల చెక్కు కొండలరావు గారికి ఇచ్చాము. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని, ఆయన చేతుల మీద కొంత యూనియన్కి ఇంకా చాలా సహాయ సహకారాలు అందాలని, ఇంతమందికి సహాయ సహకారాలు అందించిన అధ్యక్షుల వారికి ఇవాళ మేము సహాయం చేయటం ఒక రకంగా బాధ అనిపిస్తుంది. కానీ యూనియన్ తరఫున చేయాలి కాబట్టి తప్పనిసరి చేయాల్సి వస్తుంది. దీన్ని చాలా మెకానికులు అర్థం చేసుకుంటుంది.